కేసీఆర్ కుటుంబం అంతా ఒకటేనని ప్రజలను మభ్యపెట్టడానికి విడిపోయినట్టు నటిస్తున్నారని మండిపడ్డాడట. ఇప్పుడు కవిత కేసీఆర్ తిట్టినా కూడా కేసీఆర్ తిట్టించుకుంటున్నాడా కవితతోటి? బిడ్డ నన్ను తిట్టు బిడ్డ, ఏం కాదు, నువ్వు నన్ను ఎంత తిట్టినా నేను పడతా, నన్ను గుంటనక్కన్నా పర్లేదు, మరమనిషి అని చెప్పినా పర్లేదు, ఏమన్నా అను బిడ్డ అని చెప్పి కేసీఆరే కవితతో అని చెప్పిండా? ఏం మాట్లాడతావు రేవంత్ అన్న? కన్న తండ్రి కన్న కూతురుతోటి మాటలు పడతాడా? కన్న కూతుర్ని తిట్టమని చెప్తాడా? నాకు అగ్నెస్ట్గా పార్టీ పెట్టుకొని నాపైనే పోరాటం చేయమని చెప్పి కన్న తండ్రి అంటాడా? కేసీఆర్కి ఏమవసరం కవితతో కొత్త పార్టీ పెట్టేయడానికి, కవితను కేసీఆర్ని తిట్టమని చెప్పడానికి? ఎవరి కోసమో తెలీదా? కల్వకుంట్ల కవితకు ఎవరి కోసం పార్టీ పెట్టింది, ఎందుకోసం పార్టీ పెట్టింది, ఆమె పార్టీ పెట్టడానికి గల కారణం ఏంది, ఆమె పార్టీ ఎందుకు పెట్టింది, ఎవరు పెట్టించినారు, ఎవరు వెనకాల నుండి నడిపిస్తున్నారు, ఇదంతా తెలియదా? సమాజానికి తెలుసు కదా. ఇంకా ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఏమున్నది? ఇక కేసీఆర్ కుటుంబం అంతా ఒకటేనని ప్రజలను మభ్యపెడుతున్నారని చెప్పిండు. వ్యక్తిగత అంశాలపై క్లారిటీ అట. కేసీఆర్ తనకు రాజకీయ ప్రత్యర్థి మాత్రమే కానీ వ్యక్తిగత శత్రువు కాదని స్పష్టం చేసిండు. మరి వ్యక్తిగత శత్రువు లెక్కనే తిడతావు కదా, పొద్దుగాలైతే కేసీఆర్ సాగు కోరుకుంటావు కదా. కేసీఆర్ ఏది జెండా వార్త, కేసీఆర్ సమాధి కడతా, కేసీఆర్ గోరి కడతా, జెండా వార్త, జగిత్యాలో ఓడనిస్తా, కేసీఆర్ ప్రతిపక్షం లేకుండా ఏత్తా, కేసీఆర్కు చెట్టు కురేయాలి, కేసీఆర్ని రాళ్లతో కొట్టి చంపాలి, ఇవన్నీ చెప్పేది నువ్వే కదా రేవంత్ అన్న. ఇంకేమంటున్నాడు? కేసీఆర్ సాగు నేను ఎప్పుడు కోరుకోలేదు, నేను రాజకీయంగా మాత్రమే ఎదుర్కొంటా కానీ వ్యక్తిగతంగా కాదు, వ్యక్తిగతంగా నేను అందరితో మంచుకుంటా అంటున్నాను. మరి కేసీఆర్ని నువ్వు ముఖ్యమంత్రి అయినటువంటి 2.5 సంవత్సరాలలో ఎన్నిసార్లు తెచ్చినావు, ఎన్నిసార్లు విమర్శలు చేసినావు అని మనం చూసినాం కదా. ఈ రేవంత్ అన్న డైలాగులు మామూలు డైలాగులు ఉండేవి. కేసీఆర్ ఆసుపత్రిలో ఉన్నప్పుడు తానే ముందుగా వెళ్ళి పలకరించానని గుర్తు చేస్తూ ఆయన ఆరోగ్యం బాగుండాలని ఆకాంక్షించానట. రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. కేసీఆర్ దావకాన్లు ఉన్నప్పుడు నేనే పోయినా, ఫస్ట్ పోయి నేనే కలిసిన, ఆయన ఆరోగ్యం మంచిగా ఉండాలని కోరుకుంటా తప్ప ఆయనకు ఇబ్బంది కావాలని ఎందుకు కోరుకుంటా, రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. కేసీఆర్ నువ్వు ఎన్నిసార్లు సావాలని కోరుకున్నావు తెలుసా? భారీ బహిరంగ సభలలో, మీటింగ్లలో, ప్రెస్ మీట్లలో, మీడియా చిట్చాట్ల అవన్నీ వీడియోలు ఉన్నాయి. నువ్వు ఎన్ని చెప్పినా ఆ వీడియోలు అయితే డిలేట్ కావు కదా. నువ్వు అంటే కేసీఆర్ సాగు గురించి మాట్లాడతారు. మొన్న కేసీఆర్ కోపం వచ్చి తిక్కలేసి కేసీఆర్ చెప్పిండు, నువ్వు అంటే నా సాగు గురించి మాట్లాడుతున్నారు, నా సాగు కోరుకుంటారు, మీరు 1000 జన్మలు ఎత్తిన నేను సావనరా నా కొడక అని చెప్పి మొన్న కేసీఆర్ మాట్లాడిండు. మరి ఎవరిని ఉద్దేశించి అన్నాడో తెలియదు, కేసీఆర్ మాత్రం అన్నాడు ఆ మాట. కేసీఆర్ సావును ఎవరు కోరుకుంటారో వాళ్ళని అన్నాడు కేసీఆర్. కాబట్టి మొత్తానికి రేవంత్ రెడ్డి చెప్తున్నాడు, బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది, బీఆర్ఎస్ పార్టీ దుకాణం బంద్ అయిపోయింది, సచిన శివంతో సమానం, కవిత పొలిటికల్ పార్టీ మస్తుగా వచ్చినాయి పార్టీలు, ఈ పార్టీలు ఏం నిలబడేటివి కావు, ఉన్న పార్టీ ఏమైతే కొత్త పార్టీ ఎందుకు,